Hi to all my co-aspirants. So today we are discussing about emergency provisions. So emergency provisions అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 18th పార్ట్లో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి తెలపడం జరిగింది. సో మనకి మూడు రకాల ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ నేషనల్ ఎమర్జెన్సీ, దీన్ని మనం జాతీయ అత్యవసర పరిస్థితి అని అంటాం. దీని గురించి తెలిపే ఆర్టికల్ 352. సెకండ్ వన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ కండిషన్ 356 ఆర్టికల్, దీన్ని మనం రాష్ట్రపతి పాలన ప్రెసిడెన్షియల్ రూల్ అని కూడా అంటాము. మూడవది వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి, దీన్ని ఎకనామికల్ ఎమర్జెన్సీ కండిషన్ అని అంటాము. దీని గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి 360. ఈ మూడింటిలో కూడా ఇప్పటి వరకు మన ఇండియాలో ఫస్ట్ రెండు టైప్స్ మాత్రమే, అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి మాత్రమే విధించడం జరిగింది. మూడవదైనటువంటి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో విధించబడలేదు. సో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని మనము రెండు విధాలుగా కూడా విధించవచ్చు. బాహ్య కారణాలు అంటే ఎక్స్టర్నల్ రీజన్స్, వేరే దేశాలతో యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో. సెకండ్ ఏంటి అంటే అంతర్గత కారణాలు, అంటే మన దేశంలోనే అదుపు చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం సాయుధ తిరుగుబాటు ద్వారా, సో అంటే మనకి సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ అంటారు కదా, అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ద్వారా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే అధికారం అనేది రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. సో రాష్ట్రపతి పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ మెంబర్స్ 2/3 మెజారిటీతో విడివిడిగా దీన్ని జాతీయ అత్యవసర పరిస్థితిని ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత రాష్ట్రపతి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ఆమోదించేసి దాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్ని రోజుల వరకు అమల్లో ఉంటుంది అంటే 6 months వరకు అమల్లో ఉంటుంది. 6 months తర్వాత కూడా ఇంకా జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించాలి అని అంటే మళ్ళీ లోక్సభ రాజ్యసభ విడివిడిగా 2/3 మెజారిటీతోటి దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఇలా ఎవ్రీ 6 monthsకి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలైనా అంటే ఎన్ని రోజులైనా కూడా ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని మనం కొనసాగించవచ్చు. సో ఒకవేళ ఇది అత్యవసర పరిస్థితి విధించే సందర్భంలో లోక్సభ కనుక రద్దయి ఉంటే మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి లోక్సభ నెలలోపు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. సో మొదట్లో దీన్ని ఆమోదించే సమయం అనేది 2 నెలలు ఉండేది. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అంటే 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1978లో ఈ 2 months టైం పీరియడ్ని మనం 1 monthకి తగ్గించడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు మన ఇండియాలో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని 3 సార్లు విధించడం జరిగింది. ఎప్పుడు అని అంటే ఫస్ట్ వచ్చేసి 1962లో, అంటే మనకి ఇండియాకి చైనాకి యుద్ధం జరుగుతున్న సందర్భంలో విధించడం జరిగింది. సో ఆ టైంలో ఎవరు మనకి పిఎం అని కూడా అడుగుతారు, జవహర్లాల్ నెహ్రూ. అప్పుడున్నటువంటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అండ్ రక్షణ మంత్రి వచ్చేసి కృష్ణ మీనన్. ఓకే, సో సెకండ్ వన్ ఎప్పుడు విధించారు అంటే 1971లో విధించడం జరిగింది. 1971లో ఎందుకోసం విధించడం జరిగింది అంటే బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ నుంచి విడిపోవాలి అని అనుకున్న సందర్భంలో బంగ్లాదేశ్ ఇండియా సహాయం కోరింది. సో అప్పుడు ఇండియా బంగ్లాదేశ్కి సపోర్ట్గా యుద్ధంలో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంలో ఉన్నటువంటి ప్రధాని ఎవరు అంటే ఇందిరాగాంధీ, ఆ సమయంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు అంటే వివి గిరి, ఆ సమయంలో ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి ఎవరు అంటే బాబు జగజీవన్ రావు. సో థర్డ్ వన్ వచ్చేసి ఏ సందర్భంలో అంటే 1975లో. ఈ 1975లో ఎందుకు జరిగింది అని అంటే ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది. ఆ సందర్భంలో ఆమె ఆ నేషనల్ ఎమర్జెన్సీని తన సొంత కోసం ఎమర్జెన్సీ అంటే తన పదవి కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ విధించడం జరిగింది. సో ఆ సమయంలో ప్రధానిగా పనిచేసిన వాళ్ళు ఇందిరాగాంధీనే అండ్ రక్షణ శాఖ మంత్రి కూడా అప్పుడు ఇందిరాగాంధీ గారే ఉన్నారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ తరపున వాదించిన లాయర్ పేరు కూడా అడుగుతారు, నాని ఫాల్కివాలా. సో ఆ సమయంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు అని అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనమాట. సో ఈ విధంగా మనకి భారతదేశంలో 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది.